కావలసినటువంటి పరిశుద్ధమైన వాక్కును బట్టి దేవుని సన్నిధిలో మనము అలాగూ ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత కలిగిన వారమై దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవటానికి ముందుగా దేవుని మాటలు మనం విందాం. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపవాస ప్రార్థన నిమిత్తమై కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. నాతో పాటు బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 2వ దినవృత్తాంతంలో, ఇదైన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయానీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియచేసిరి. అయితే 3వ వచనం చూడండి. అందుకే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవాలని చాటింపగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇక్కడ గమనించినట్లయితే యెహోషాపాతు అనేటువంటి వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. కాబట్టి ఇక యెహోషాపాతు అనేటువంటి వ్యక్తి యూదా అనేటువంటి గోత్రములకు సంబంధించిన వాడుగా, ఆ యొక్క యూదా రాజ్యానికి ఒక రాజుగా పరిపాలన చేస్తున్న కాలం అది. అయితే ఇశ్రాయేల్ ప్రజలలో ఆ సంబంధం లేకుండా నడిచేటువంటి నడవడికలో వీళ్ళు యూదా అనేటువంటి వారు జీవిస్తున్నారు. గతంలో కూడా దాని ముందు అధ్యాయాలు కూడా మనం ధ్యానం చేసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి ఎంతగానో వ్యతిరేకమైన క్రియలు చేసిన వారు ఉన్నారు. విగ్రహారాధనలు అయితే, బయలుదేవతలను పూజించడం అయితే, వీటన్నిటిలోనూ కూడా దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారు ఉన్నారు. అయితే ఈ యొక్క యూదా అనేటువంటి యూదా రాజ్యం అనేటువంటి దాని నుంచి సపరేట్ అయ్యి వీరు దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమార్థకంగా, దేవుని కృపను పొందిన వారుగా, అన్ని విషయాల్లో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి జీవితాన్ని కలిగిన వారుగా ఇక యూదా ప్రజలు ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇదే గోత్రం నుంచి వచ్చారనే విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం ఉంది. అయితే ఈ యొక్క రాజ్యం అంతటి మీదకి ఈ యొక్క యెహోషాపాతు పరిపాలన చేసేటువంటి ఈ పరిపాలన అంతటి మీదటికి ఎవరెవరు దండెత్తుతున్నారని చూసినట్లయితే మోయాబీలు అనేటువంటి మాట అక్కడ మనం చూడొచ్చు. మొదటిగా మనం చూసినట్లయితే మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ విధమైన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ యొక్క యూదా అనేటువంటి రాజ్యం ఒక మధ్య ప్రాంతంలో ఉంది. అయితే చుట్టూ ఎవరున్నారంటే ఆ యొక్క యూదా రాజ్యాన్ని పూర్తిగా కూడా నేలమట్టం చేసేయాలి, యూదా రాజ్యం ఉనికి అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క శత్రు సైన్యం అంతా కూడా రౌండప్ చేసినట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నాడు ఈయన మనం గమనించినట్లయితే ఒక మధ్యలో ఈయన ఉంటే ఈయన చుట్టూ కూడా బంధింపబడిన రీతిగా ఉంది. కాబట్టి తప్పించుకోవడానికి వీలు లేని రీతిగా, అదేవిధంగా తన ప్రజలను రక్షించడానికి అనేకులు కూడా చనిపోతారు అనేటువంటి బాధ కలిగి భయపడేటువంటి వాడుగా ఈ వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. కాబట్టి ఆ రీతిగా అనేకమైనటువంటి మనుషులందరూ కూడా ఒక గుంపు, అనేక రకమైన గుంపు అక్కడ మనం చూసినట్లయితే 3-4 గుంపులు అక్కడికి ఆయన మీదకి దండెత్తడానికి వచ్చాయి. ఆయన యొక్క రాజ్యాన్ని అంతటిని కూడా నేలమట్టం చేయడానికి వచ్చాయి. కాబట్టి ఈ లోకంలో మనం కూడా జీవించేటప్పుడు, దేవుని ఎదుట నీతిగా జీవించేటప్పుడు, దేవుని యందు భయం భక్తి కలిగి మనం జీవించే వారు ఉన్నప్పుడు ఈ లోకంలో అంటే అపవాది అనేక రకాల క్రియలను మన ముందు ఉంచుతుంది. కొన్ని సందర్భాల్లో మన పట్ల వచ్చేటువంటి ఆ యొక్క ఒత్తిడి మనం ఏం చేస్తామో కూడా తెలియని రీతిలో అపవాది మనల్ని కొన్నిసార్లు ప్రేరేపిస్తూ ఉంటుంది.
కాబట్టి ఈ రాజు కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నాడు. అనేక సైన్యం ఆయనకు వచ్చేసింది ఆయన చంపడానికి, ఆయన రాజ్యం అంతటిని కూడా పూర్తిగా నాశనం చేయడానికి. అయితే ఆయన చేసినట్టు కొన్ని విషయాలు ఆ యొక్క అటువంటి బలహీనమైన పరిస్థితుల్లో, అటువంటి ఎటువంటి దారి లేనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో యెహోషాపాతు ఏం చేశాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వారం ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యెహోషాపాతు అనే పేరు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈయనకి చాలా ప్రాముఖ్యత కలిగినటి స్థితిగతులు ఇక్కడ మనం చూడవచ్చు. దేవుని దృష్టికి చాలా మంచిగా బ్రతికిన వాడుగా, అన్ని విషయాల్లో కూడా తన రాజ్యంలో ఏది కూడా విగ్రహారాధన అయితే ఏది కూడా లేకుండా పూర్తిగా దేవునిపైన ఆధారపడిన వ్యక్తిగా ఇక యెహోషాపాతు ఉన్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈయన గురించి మనం తెలుసుకోవడం బట్టి ఈయన ఏ రీతిగా ఉపవాసం ఉన్నాడు, ఏ రీతిగా ఆ యొక్క ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించి ఏ రీతిగా వారి పట్ల జయాన్ని ఇచ్చాడు. కాబట్టి మన పట్ల ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా ఈ యెహోషాపాతు వల్లే మనం కూడా ఆయనను మనం గుర్తు చేసుకుంటూ ఆయన ఏ రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థించాడో అలాగన మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, కాబట్టి సంఘంగా మనం కూడి వచ్చాము, అలాగన ఆయన వల్లే మనము ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క సమూహాలన్నీ కూడా ఆయన చుట్టుముట్టినట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి సమూహాలన్నీ కూడా ఆయనకు చుట్టుముట్టాయి. కాబట్టి మొదటిగా ఇటువంటి సమూహం ఆయనకు ఎదురైనప్పుడు ఆయన మొదటిగా భయపడిపోయాడు పూర్తిగా. ఇంక అయిపోయింది, నా రాజ్యం ఇంక అయిపోయింది, నా ప్రజలు ఇంక నాశనం అయిపోయారు, ఇంకా పూర్తి కూడా నన్ను కూడా చంపేస్తారు అనేటువంటి భయపడి ఆయన మొదటిగా చేసిన పని ఏం చేశాడని చూసినట్లయితే చూడండి, అక్కడ 3వ వచనంలో 20వ అధ్యాయము 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అనేటువంటి మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి మనస్సు నిలుపుకున్నాడు, ఎక్కడ దేవుని యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్న వాడు ఉన్నాడు. కాబట్టి తన ఇశ్రాయేలు ప్రజల సహాయాన్ని కోరలేదు, అక్కడ తన యొక్క వ్యతిరేక రాజ్యాల మీద సహాయాన్ని కోరలేదు. అక్కడ ఎవరిని కోరాడు, ఎవరి సహాయాన్ని కోరుతున్నాడు, ఎవరి తట్టు ఆయన తిరుగుతున్నాడు అనే మాట మనం చూసినట్లయితే యెహోవా యొద్ద విచారించుటకు ఆయన అక్కడ పూనుకున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి మాటను బట్టి మనం గమనించినట్లయితే ఆయన వైపు తిరిగిన వాడుగా, ఆయనే నాకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో పూర్తిగా ఆయన తట్టు ఇక్కడ యెహోషాపాతు తిరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి విచారణ చేయుటకు ఆయన దేవుని తట్టు తిరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఇక ఈ రాజ్యంలో నేనుండేటువంటి ఈ రాజ్యంలో, నేనుండేటువంటి ఈ ప్రాంతంలో వారెందుకు నా మీద ఈ విధంగా దండెత్తుతున్నారు, ఎందుకు ఈ రాజ్యాన్ని నిలమట్టం చేస్తున్నారని దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోవడం ఉద్దేశంతో, ఈ యొక్క సమస్యలో నాకు దేవుడు సహాయం చేస్తాడా లేదనే ఉద్దేశంతో మొదటిగా ఆయన చేసింది దేవుని వైపు మళ్ళిన వాడుగా ఉన్నాడు. కాబట్టి బలహీనతలు లేదా ఆపదలు, శ్రమలు, మనకి అవసరతలు ఏదైనా మనకు వచ్చినప్పుడు మనం మొదటగా చేయాల్సింది, క్రైస్తవులుగా పేరు పెట్టి పిలువబడినాం కాబట్టి ఇక్కడ తీసుకున్నటువంటి విషయాన్ని కూడా తీసుకున్నట్లయితే యూదా అనేటువంటి ఆ గోత్రానికి సంబంధించిన యూదా అనేటువంటి రాజ్యం గురించి చెప్తున్నట్టు మాటలు ఇక్కడ. కాబట్టి యూదా అనేటువంటి రాజ్యంలో యెహోషాపాతు దేవుని యందు మనలాగే నమ్మకం కలిగిన వాడు ఉన్నాడు. ఇంకా మనకంటే ఎక్కువ నమ్మకం కలిగిన వాడుగా, దేవుని పైన ఎక్కువ ఆధారపడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితంలో కూడా వచ్చినటువంటి ఈ యొక్క శ్రమను బట్టి, ఈ యొక్క బలహీనతను బట్టి ఆయన మొదటిగా దేవుని యొద్ద విచారించుటకు అక్కడికి వచ్చిన వాడుగా, కాబట్టి దేవుని యొద్దకు మళ్ళటకు ఆయన వచ్చాడు మొదటిగా. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు వచ్చేటువంటి చిన్న చిన్న శ్రమలపాటి జీవితంలో ఎవరి యొద్దకు మనం మళ్ళుతున్నాం, మనుషుల యొద్దకు మనం మళ్ళేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నామా, లేదా దేవుని వైపు మనము మళ్ళేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన యొద్దకు మనం మళ్ళేటువంటి వారం ఉండాలి. ఆయన యొద్దకు మనం విచారించే వారుగా, ఈ యొక్క పరిస్థితి నాకు ఎందుకు, ఈ యొక్క పరిస్థితి నాకు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క అనారోగ్యత నా కుటుంబంలో ఎందుకు ప్రవేశించింది. కాబట్టి ఇటువంటి చూపు, ఇటువంటి మాట మన దేవుని ఎదుట మనము విచారించేటువంటి వారము ఉండాలి. ఆయన ఎదుట మనం బతిలాడే వారము ఉండాలా, ఆయన ఎదుట మనం అడిగేటువంటి స్వభావాన్ని మనం కలిగిన వారు ఉండాలి. కాబట్టి ఈయన ఒక రాజుగా ఉన్నాడు ఈయన. కాబట్టి ఈయనకంటూ సైన్యం కూడా ఉంటుంది. ఒక రాజు ఉన్నప్పుడు రాజుకు సైన్యం కూడా ఉంటుంది. కాబట్టి స్నేహితులు కూడా ఉండి ఉండొచ్చు. కాబట్టి అయితే వారెవ్వరిని కూడా ఆయన సహాయాన్ని పొందలేదు. ఎవరి దగ్గర కూడా ఆయన వెళ్లకుండా మొదటిగా ఆయన చేసింది, ఇటువంటి వారు ముందుకు వస్తున్నారు, దగ్గరకు వచ్చేసారు, ఇటువంటి నీ పైన దండెత్తడానికి, నీ రాజ్యాన్ని పూర్తిగా నిలమట్టం చేయడానికి అందరూ కూడా వచ్చేసారని చెప్పినప్పుడు ఆయన భయపడి తర్వాత చేసిన పని ఏం చేశాడు, ఆయన పూర్తిగా భయపడి ఆయన విచారించడానికి యెహోవా యొద్దకు ఆయన వచ్చిన వాడుగా ఇక్కడ మనం చూడొచ్చు. యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకుని వాడుకున్నాడు. కాబట్టి తన మనసులో ఒక పక్క భయం ఉంది, తన మనసులో పూర్తిగా ఇంకా అయిపోతుంది నా పరిస్థితి అనుకుంటూనే కూడా అదంతటినీ కూడా పక్కన పెట్టి ఏదైనప్పటికీ కూడా నీ యొద్దకు నేను వస్తున్నానని దేవుని యొద్దకు వెళ్ళిన వాడుగా ఉన్నాడు.
కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా ఇటువంటి మనస్సును మనం కలిగిన వారముగా, ఇటువంటి హృదయాన్ని మనం కలిగిన వారంగా, మనకి ఎన్ని బలహీనతలు ఉన్నప్పుడు కూడా, ఎన్ని శ్రమలు మనకు వచ్చినప్పుడు కూడా, ఇక మనం పూర్తిగా మన యొక్క స్థితి అంతటిని కూడా, మన యొక్క జీవం కూడా మన నుంచి లేని రీతిలో ఉన్నప్పుడు కూడా, మనం ఆయన ఎద్దుకు మళ్ళేటువంటి వారం ఉండాలి. ఆయన యొద్ద విచారించుటకు మనం ఆయన దగ్గరికి వచ్చేవారము ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి యూదా అనేటువంటి ఆ యొక్క రాజ్యం అంతా కూడా ఆయన దగ్గరికి వచ్చినట్లు ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి క్రైస్తవులుగా నీవు నేను కూడా ఒకటి పిలువబడుతున్నాము. ఆయన యొద్దకు మనం మళ్ళేటువంటి వారముగా, అన్ని బలహీనతల్లో, అన్ని శ్రమలలో అన్నిట్లోనూ కూడా ఆయన యొద్దకు మనం మొదటిగా యెహోవా యొద్ద విచారించుటకు అనేటువంటి మాటను దేవుని నేను గుర్తుపెట్టుకుంటే వారం ఉండాలి. కాబట్టి మొదటగా దేవుని యొద్దకు వచ్చిన వాడు ఉన్నాడు. ఒక రాజు దేవుని యొద్దకు వచ్చాడు తన కలిగినటువంటి శ్రమలో. రెండోదిగా ఆయన ఏం చేస్తున్నాడో మనం చూసినట్లయితే మొదటిగా యెహోవా యొద్ద విచారించుటకు ఆయన వచ్చిన వాడుకున్నాడు. రెండోదిగా మనం అక్కడ చూసినట్లయితే అదే అక్కడ మనం చదివినట్లయితే చదవండి 3వ వచనంలోనే, ఆ మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. కాబట్టి అక్కడ మనం చూడండి, విచారించుటకు మనసు నిలుపుకున్న తర్వాత అక్కడ కామ పెట్టి మరలా రాస్తుంది యూదా అంతటా అనేటువంటి మాట ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి కొంతమంది ప్రజలనే రండి అని అక్కడ చెప్పట్లా, కొంత తెగ మాత్రమే రండి అని చెప్పట్లా, తన యొక్క రాజ్యం అంతటి కూడా ప్రకటన చేస్తూ ఉన్నాడు. తన రాజ్యం అంతా కూడా ఇదిగో మనకు కలిగిన ఈ బలహీనతల్లో ఈ విధంగా వాళ్ళు దండెత్తి మనలను పూర్తిగా నాశనం చేయాలని వస్తున్నారు. కాబట్టి ఈ శ్రమలో మనం అంతా కూడా కలిసి ఏక మనసుతో దేవుని మనం ఉపవాసం ఉండాలి. కాబట్టి యూదా అంతటా అని రాయబడింది, కొంత ప్రాంతం అని కూడా రాలేదు ఇక్కడ. యూదా అంతటా అనేటువంటి మాట మనం గమనించినట్లయితే, అంతటా అనేటువంటి మాటను బట్టి మనం గమనించినట్లయితే పూర్తిగా ఏ రీతిగా ఉందని చూసినట్లయితే ఏక మనసుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఎన్ని టెన్షన్లు మనకున్నా, మన కుటుంబంలో కావచ్చు, మన యొక్క సంఘంలో కావచ్చు, మనకి ఇరుగుపొరులో కావచ్చు, అయితే ఉపవాస ప్రార్థన మనము చేయాలనేటి ఉద్దేశం కలిగిన వారుగా ఉండాల్సింది ఏక మనసుతో మనం ఆయన యొద్దకు వచ్చేటువంటి వారంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే గుంపులుగా వచ్చేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఒక మందితో వచ్చేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మీరు గమనించండి, గత దినాల్లో కూడా మన అన్నవాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా, అక్కడ కూడా ఈ మాట అనేక పర్యాయం రాయబడి ఉంది. ఆ మాటను కూడా చూడండి నాతో పాటు. అక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో కూడా ఇదే మాట అక్కడ మనకు కనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు పోయి షూషానునందు కనపడిన యూదులనందరినీ ఏం చేయాలా? సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులతో కూడా ఉపవాసం ఉంటాను. ఎవరెక్కడ చెప్తుందో మనం చూసినట్లయితే ఎస్తేరు తన యొక్క మొర్దెకైతో చెప్తున్న మాట. యూదా అంతటా కూడా ఏం చేయాలి? అక్కడ చూసినట్లయితే యూదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చుకురండి. అది కాకుండా నేను నా యొక్క పనికత్తులతో సహా ఉపవాసం ఉండండి. అయితే ఇదంతా కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థన దేవుని చేసేవారు ఉండాలంటే ఒక ఏక మనసుతో మనం చేసేవారం ఉండాలి. మన కుటుంబంలో ఒకవేళ సమాధానం లేని స్థితిలో మనం ఒకవేళ ఉన్నట్లయితే, మన యొక్క సంఘంలో సమాధానం లేని స్థితిలో మనం ఒకవేళ ఉన్నట్లయితే, మన యొక్క గ్రామంలో సమాధానం లేకుండా మనం జీవిస్తున్నట్లయితే, సమాధానంతో కూడినటువంటి ఏక మనసుతో కూడిన ఉపవాస ప్రార్థన ఆయన ఆలకించేవాడు ఉన్నాడు. కాబట్టి మన సంఘంలోని, మన కుటుంబంలోని మనకు సమాధానం లేకుండా నేను ఉపవాస ప్రార్థనకు వచ్చేసాను, నాకు దేవుడు ఇంకా సహాయం చేయలేదంటే మనలోనే పొరపాటు అది. కాబట్టి యూదా అంతటా అనేటువంటి మాట మనం గమనించినట్లయితే, అక్కడ యూదా అంతటా అనేటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే, వారు కూడా అనేక రీత్యా వారి యొక్క ఒక ఇల్లు కాదు అది. కాబట్టి ఒక రాజ్యం. కాబట్టి ఆ రాజ్యంలో ఎన్నో కలహాలు కూడా ఉండి ఉండొచ్చు కదా! ఎన్నో గొడవలు కూడా ఉండి ఉండొచ్చు. అయితే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వీరు చేస్తుంది, అందరూ కూడా కలిసి ఏక మనసుతో దేవుని యొద్దకు వచ్చేటువంటి, దేవుని ఉపవాసం ఉండి ప్రార్థించేటువంటి స్వభావాన్ని కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి మన పట్ల కూడా, మన కుటుంబం పట్ల కూడా, మనకిచ్చిన సంఘం అన్నిట్లోనూ కూడా సమాధానంతో కూడిన ఉపవాస ప్రార్థన నీవు చేస్తున్నామా లేదా అని మనం ఒకసారి ప్రశ్న వేసుకునే వారం ఉండాలి. కాబట్టి యెహోషాపాతు చేశాడు మొదటిగా, భయపడి ఆయన ఇతరులకు తెలియపరచలా, తన స్నేహితులకు తెలియపరచలా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి ఎంతగానో విగ్రహారాధికులుగా ఉంటున్నప్పుడు ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఆహాబు అనేటువంటి వ్యక్తి దగ్గరికి పోలేదు ఈయన. కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చారనే విషయాన్ని చూసినట్లయితే దేవుని యొద్దను విచారించడానికి వచ్చాడు. రెండోదిగా అందరినీ కూడా ఏక మనసుతో సమకూర్చేటువంటి స్వభావాన్ని కలిగిన వాడుకున్నాడు. కాబట్టి నీవు నేను కూడా మన కుటుంబంలో ఏక మనసుతో మనము ఆయన యొద్దకు వచ్చి ఉపవాసం ఉంచి ఉండినట్లయితే దేవుడు మన పట్ల తన కృపను చూపించేవాడు ఉంటాడు.
సంఘంలో మనకు సమాధానం ఉన్నట్లయితే, ఇతరుల పట్ల సమాధానంతో కూడి మనం సమకూర్చబడినట్లయితే, అప్పుడు మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇక ఎస్తేరు గ్రంథంలో కూడా అదే రాయబడింది. మరొక మాట కూడా యోనా గ్రంథంలో కూడా ఇదే మాట మనం అక్కడ చూడొచ్చు. చూసినట్లయితే చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయంలో కూడా ఇదే మాట అక్కడ రాయబడి ఉంది. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అక్కడ చదివినట్లయితే, నినేవే పట్టణపు వారు దేవునిందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ కూడా గోనె పట్ట కట్టినట్టు. కాబట్టి ఎంతమంది ఇక్కడ కేవలం గనులు ఒక్కటే కాదు, కేవలం అలుపులు ఒకటే కాదు, అందరూ కూడా ఏం చేయాలి, అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నట్లు ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి దీన్ని బట్టి కూడా మనం గమనించినట్లయితే సమకూర్చబడే రీతిగా మన ఉపవాస ప్రార్థనలో కూర్చునే వారం ఉండాలి. కాబట్టి ఏక మనసుతో కూడింటే ప్రార్థన మనం చేసేవారం ఉండాలి. కాబట్టి మన పక్కవారితోనే మనకు సమాధానం లేకుండా ఆయనతో మనకు సహాయము, ఆయన యొక్క దీవెన మనకు రావాలంటే ఏ రీతిగా వస్తుందని మనం ఒకసారి ఆలోచన చేసేవారు ఉండాలి. కాబట్టి ఈ దినాల్లో క్రైస్తవులు అంటే పేరు ఉంది కానీ మన యొక్క బంధువుల్లోనే మనకు సమాధానం ఉండదు, మనకి ఇరుగు పొరుగు వారితోనే సమాధానం ఉండదు. కాబట్టి మనం ఇక దినంలో ఇన్ని దినాలు మనం ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. ఇది చివరిదిగా మనకు దేవుడు ఏర్పాటు చేసి వాడుకున్నాడు. కాబట్టి ఇప్పుడైనప్పటికి కూడా మన యొక్క అందరితోనూ కూడా సమాధానంతో ఏక మనసుతో ఆయన యొద్ద మనము వేడుకునేటువంటి స్వభావాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు మన యొక్క ప్రార్థనను, మనం చేసే ఉపవాస ప్రార్థనను దేవుడు దాన్ని ఆలకించి మన యొక్క అవసరతలో ఆయన తోడుండేవాడుగా ఉంటాడనే మాటని ఇక్కడ మనం చూడొచ్చు. అదే అక్కడ కూడా మనం చూసినట్లయితే యోనా గ్రంథంలోనే 3:6 వచనంలో కూడా ఇదే మాట రాయబడింది. ఆ సంగతి నినేవే రాజుకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలు. కాబట్టి రాజుతో సహా ఉన్నాడు, అలుపులతో సహా ఉన్నాడు, ఆ గనులు మొత్తం కూడా పేదవారు ధనికులు అయితే తేడా ఏది కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంతటా కూడా ఏక మనస్సు కలిగి వారు ఉపవాస ప్రార్థన ఉన్నారు. కాబట్టి మన సంఘానికి దేవుడు తెలియపరుస్తున్నారు, ఏక మనసుతో నీవు ఉపవాస ప్రార్థన చేస్తున్నావా, ఏక మనసుతో నీవు సమకూర్పుతో నీవు ఉపవాస ప్రార్థనలో నిలబడుతున్నావా లేదా అనేటువంటి మాట ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యం బయలుపరచబడుతుంది. కాబట్టి ఒక సంఘముగా సమకూర్చబడ్డాము, మన యొక్క మనసు కూడా సమకూర్చబడి ఆయన ఎదుట మనం వేడుకునేటువంటి వారం ఉండాలి. కాబట్టి సమకూర్పు అనేటువంటి మాటను బట్టి కూడా మనం గమనించినట్లయితే, మనం మొదటిగా ఆ యొక్క మడనూరు సంఘంలో ఉపవాస ప్రార్థనలు మొదలైనట్లుగా మనం అక్కడ చూస్తాం. అయితే మడనూరు సంఘానికి ముందుగానే మన యొక్క సంఘ కాపర్లు టైం టేబుల్ పంపించేస్తారు వాట్సాప్ గ్రూప్లో. ఏ తేదీన ఏం జరుగుతుంది, ఏ యొక్క ఉపవాస ప్రార్థన జరుగుతుందని మన యొక్క సంఘ కాపురులు ఆల్రెడీ ఆ యొక్క గెట్ అనేటువంటి గ్రూప్లో ఆ టైం టేబుల్ పంపించేశారు. కాబట్టి అప్పుడు పంపించేశారు, ప్రతి ఉపవాస ప్రార్థనకి ఇంకా ఆయన పంపించాల్సిన అవసరం లేదు అసలుకి. అయితే ఈరోజు ఉపవాస ప్రార్థన అనగా ఈరోజు ఉదయాన్ని కూడా మన అంకుల్ అక్కడ పెట్టినట్లుగా మనం చూడొచ్చు. అంటే రేపు ఉపవాస ప్రార్థన అంటే ముందుగానే పెడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఆల్రెడీ పెట్టేశారు కదా! ఎప్పుడో మడనూరులో జరిగినటువంటి ఆ యొక్క ఉపవాస ప్రార్థన దానికి ముందే ఒక టైమ్ టేబుల్ పంపించేశారు. ఎటువంటి డేట్లు చేంజ్ లేదు. ఎక్కడ కూడా పోస్ట్‌పోన్ అనేది ఎక్కడ కూడా కాలా. కాబట్టి ప్రతి ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు కూడా అయితే వారి యొక్క భారాన్ని కూడా మనం గమనించినట్లయితే రేపు ఉపవాస ప్రార్థన అంటే ముందుగానే మరలా పంపిస్తా ఉన్నారు వాట్సాప్‌లో. దీనినే సమకూర్పు అని కూడా మనం చెప్పొచ్చు. ఏక మనసుతో, కాబట్టి ఎవరు కూడా మిస్ కాకూడదు. ప్రతి కుటుంబము రావాలా, ప్రతి కుటుంబం కూడా సమాధానంతో ఏక మనసుతో ఆయన ఎదుట మనము నిలవాలి అనేటువంటి ఉద్దేశ ప్రకారంగా ఇక సమకూర్పు అనేది మనం చూడొచ్చు. కాబట్టి మన పట్ల ఇక దేవుడు తెలియపరుస్తున్న మాట, సమకూర్పుతో ఏక మనసుతో నీవు సమకూర్చబడ్డావా ఇక ఉపవాస ప్రార్థనలో, లేదా ఒక ఎవరో ఫోర్స్ ద్వారా నువ్వు ఇక్కడికి వచ్చావా అనేటువంటి మాటను దేవుడి దినాన్ని నీకు నాకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి యెహోషాపాతు మనం చూసినట్లయితే మొదటిగా ఆయన తన యొక్క మనస్సుని నిలుపుకొని యెహోవా యొద్ద విచారించుటకు వచ్చాడు. కాబట్టి రెండోదిగా ఆయన ఏం చేస్తాడు, జనులను సమకూర్చిన వాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి జనులను అందరినీ కూడా ఆయన సమకూర్చి పూర్తిగా దేవుని పైన మనం ఆధారపడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, పిల్లలైతేమి పెద్దలైతే అందరూ కూడా మీ వ్యక్తిగత పనుల్లో మునిగిపోతారేమో, లేదా మీ యొక్క వ్యక్తిగత గొడవల్లో మీరు పక్కకు వెళ్తారేమో, అవన్నీ పక్కన పెట్టేసిండి, అందరూ కూడా నేను చెప్పిన చోటకి రండి అని ఇక యెహోషాపాతు తెలియపరుస్తున్నాడు. కాబట్టి వారందరూ కూడా ఆ యొక్క ప్రాంతానికి సమకూర్చబడినట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి నీవు నేను కూడా ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఏక మనస్సు అనేది అవసరం మనకు. సమకూర్పు అనేది మనం అవసరత కలిగిన వారంగా ఆయన ఎదుట మనం వేడుకునేటువంటి వారం ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే మొదటిగా దేవుని యొద్ద విచారించుటకు వచ్చాడు ఈయన.
యెహోషాపాతు. అలాగున జనులను సమకూర్చాడు ఏక మనసుతో. మూడవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈయన ఏం చేశాడు అనేటువంటి మాటను 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కని ప్రార్థన చేసినట్లుగా. కాబట్టి మూడవదిగా మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుని ఎదుట మనము అడగాల్సింది, దేవుని ఎదుట మనం ప్రాధేయపడాల్సింది, అయ్యా నీవే నాకు ఆశ్రయము. లేదా ఇక్కడ రాసిన మాటల ప్రకారం చూసినట్లయితే నీవే నాకు దిక్కు అనేటువంటి మాట మనం ఈ యొక్క సమయంలో మనం ప్రార్థించేటువంటి వారం ఉండాలి. కాబట్టి మనకు వచ్చేటువంటి ప్రతి బలహీనతల్లోనూ కూడా మనం గమనించినట్లయితే, రాజు విషయంలో గమనించినట్లయితే, ఆయన రాజు కదా, పేరులోనే ఒక రాజుగా ఆయన ఉన్నాడు. అయితే ఇటువంటి రాజుగా ఆయన ఉన్నాడు. ఆయనకంటూ కొరత లేనటువంటి ఏక సైన్యం ఉండదు. కాబట్టి బలమైనటువంటి సైన్యం కూడా ఆయనకు ఉంటుంది. బలమైన ఆయుధాలు కూడా ఆయనకు ఉంటాయి. కాబట్టి ఆయన ఒక ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి వచ్చేటువంటి ఆ యొక్క ప్రజల విషయంలో ఒక సరైనటువంటి ప్రణాళిక వేసి ఆయన ముందుకు నడుపుకోవచ్చు. కాబట్టి ఎటువంటి ప్రణాళిక ఆయన వేయకుండా ఆయన నాలుగవదిగా అక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందినవాడుగా, అయ్యా నీవే దిక్కు, నీవు తప్ప ఈ యొక్క ఆపదలో, ఈ యొక్క ఆ చేసేటువంటి వారు వచ్చేటువంటి ఆ యొక్క బలహీనతలో, ఇక భయంలో నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయం. కాబట్టి నీవు తప్ప నాకు ఈ యొక్క సమస్యను తీర్చడానికి ఎవ్వరు కూడా నాకు సహాయం చేయరు అనేటి ఉద్దేశం కలిగిన వాడుగా ఈ యొక్క యెహోషాపాతు ఉన్నాడు. కాబట్టి నీ పట్ల నా పట్ల కూడా దేవుడు అదే ఆశిస్తున్నాడు. మనము మన యొక్క పరిస్థితి అంతట్లోనూ కూడా, మన యొక్క బలహీనత అంతట్లోనూ కూడా, అయ్యా నీవే నాకు దిక్కు అనేటువంటి మాటను మనం చెప్పేవారం ఉన్నామా? నీవే నాకు దిక్కు అనేటువంటి మనసును మనం కలిగి ముందుకు వెళ్ళేవారం ఉన్నామా? లేదా ఇంకానూ కూడా మన మనుషులు చెప్పేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నామా? కాబట్టి ఈ దినాల్లో మనం మనుషులకు చెప్తాము, అదేవిధంగా పొలిటీషియన్ నాయకులకు చెప్తాము, అదే దేవునికి మాత్రం వీరందరికీ చెప్పిన తర్వాత చివరిగా మనము దేవునికి చెప్పేటువంటి స్వభావం. కాబట్టి ఈయన ఇక్కడ యెహోషాపాతు ఒక రాజు, ఈయన ఒక ఉన్నతమైనటువంటి హోదా కలిగిన రాజు ఈయన. కాబట్టి ఈ రాజు దేవుని యొద్దకు వచ్చిన వాడుగా, దేవుని యొద్ద విచారించటకు వచ్చాడు. జనులందరినీ కూడా ఏక మనసు సమకూర్చిన వాడుకున్నాడు. అయితే ఈయన చేసింది, అయ్యా నీవే మాకు దిక్కు, మాకు ఎటువంటి ఆధారం లేదు, మాకు ఎటువంటి ఆశ్రయం లేదు. కాబట్టి నీవు మాత్రమే మాకు సహాయం చేయాలి అనేటువంటి మాటను కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకని మనం చూసినట్లయితే ఆయన ఆశ్రయాన్ని మనం పొందినట్లయితే ఏ రీతిగా ఉంటాం మనం గమనించినట్లయితే, దావీదు భక్తుడు సెలవిచ్చిన మాట మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 28వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 28వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం. కాబట్టి ఆయన ఎవరికి ఆశ్రయంగా ఉండాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నాడంటే, తన జనులకు తన యొక్క స్వరక్తం ఇచ్చినట్టు పెంచినటువంటి, మన కోసము ఆయన ఈ లోకానికి వచ్చిన వాడుకున్నాడు. మన నిమిత్తము మనల్ని ప్రేమించిన వాడుకున్నాడు. అయితే ఆయన చేత మనము ప్రేమించబడిన వారముగా మన యొక్క ఆశ్రయం కోసము, మన యొక్క దాగుచోటు కోసము, మన యొక్క ప్రొటెక్షన్ కోసము ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన వారు ఉన్నారు. అలాగైతే మనం ఎవరి ఆశ్రయాన్ని మనం పొందుతూ ఉన్నాం? ఎవరిని ఈ యొక్క బలహీనతలో, ఈ యొక్క శోధనలో, ఈ యొక్క ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో, నా యొక్క వ్యక్తిగత అవసరతలో నీవే నాకు దిక్కు అనేటువంటి మాటను మనము కలిగిన వారికి ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ తెలియపరుస్తుంది. కాబట్టి ఇక్కడైతే మనం చూసినట్లయితే తన జనులకు ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. కాబట్టి అన్ని విషయాలను కూడా, అన్ని వేళల్లో కూడా ఆయన మనందరికీ కూడా ఆశ్రయముగా ఉన్నాడు అనేటువంటి మాటను మనము మరిచేటువంటి వారముగా ఉండకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అదేవిధంగా 46వ కీర్తనలో కూడా ఇదే మాట అక్కడ మనం చూడొచ్చు. 46వ కీర్తనలు 1వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి మనకు ఎలా ఉన్నాడు? ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నట్లుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటను మనం నమ్మినట్లయితే పూర్తిగా మనకు వచ్చేటువంటి ప్రతి బలహీనతల్లోనూ, మనకు వచ్చేటువంటి ప్రతి అవసరతలోనూ ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు, కానీ విడిచిపెట్టేటువంటి స్వభావాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు కూడా ఈ విధంగా చేశాడు, అయ్యా నీవే మాకు ఆశ్రయం,
ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నాకు చాలా భయం వేస్తూ ఉంది. ఈ యొక్క పరిస్థితిలో నీవు తప్పితే మాకు సహాయకుడు ఎవరు లేరు. నీవు తప్పితే మాకు ఎటువంటి దిక్కు కూడా లేదు. కాబట్టి నీవే మాకు సహాయం చేయండి అని ఆయన ఇద్దరు సహాయాన్ని పొందుకోవడానికి ఆయన ఎంతగానో ప్రాధేయపడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నాలుగోది మన ఇక్కడ ఈ విషయాన్ని మనం ఇక్కడ మూడోది కదా, మూడోదిగా మన ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే తన యొక్క దేవుడే నాకు దిక్కు అనేటువంటి మాటను బట్టి తనను అంత పూర్తిగా తగ్గించుకునే స్వభావం. తన యొక్క గర్వాన్ని కావచ్చు, అహాన్ని కావచ్చు, తన యొక్క అర్హతను కావచ్చు, వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నాకు ఎటువంటి అర్హత లేదు, నాకు ఎటువంటి ఘనత కూడా లేదు, నీవే నాకు ఈ పరిస్థితిలో సహాయం చేయాలి. కాబట్టి రాజు చేసింది అదే, అయ్యా నీవు తప్ప మాకు ఎటువంటి దిక్కు కూడా లేదయ్యా, ఈ పరిస్థితిలో నీవే మాకు సహాయం చేయాలి అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి నీవు నేను కూడా అటువంటి ప్రార్థన మనం కలిగిన వారు ఉన్నామా? అటువంటి ఉపవాస ప్రార్థన నీవు నేను కలిగి ఉండేటువంటి వారు ఉండాలని దేవుని యొక్క వాక్యము ఇక్కడ తెలియపరుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఒకటి చూసినట్లయితే ఎటువంటి పరిస్థితి ఆయన ఏర్పాటు చేశాడని మనం గమనించినట్లయితే ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన. ఈ విధంగా ఆయన ఎద్దకు వచ్చి అదేవిధంగా జనులందరినీ కూడా సమకూర్చి ఈ విధంగా నీవు తప్ప నాకు వేరొక దిక్కు కూడా లేదయ్యా, నీవే మాకు అన్నిట్లోనూ కూడా సహాయం చేయాలి అనేటువంటి మాట ఇక్కడ తెలియపరిచినప్పుడు, అయితే ఇదంతా కూడా దేవుని యొద్దకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక లేవీయుడికి సంబంధించినటువంటి ఆసాపు అనేటువంటి మనం ఇక్కడ చూసినట్లయితే ఆసాపు సంతతి వాడైనటువంటి ఒక లేవీయుడు దేవుని యొక్క ఆత్మను పొందుకుని ఒక మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాట అనేది మనం కానీ నమ్మినట్లయితే చాలా ధైర్యపరిచేటువంటి మాట ఆయన ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి లేవీయుడుగా ఒక ఆసాపు ఇక సంతతికి చెందినటువంటి లేవీయుడు ఈయన దేవుని ఆత్మను పొందుకొని తన యొక్క సొంత మాటలతో చెప్పట్ల, ఏదో తనకు వచ్చిన నోటికి వచ్చిన రీతిగా చెప్పట్లేదు. ఇదంతటి కూడా గమనించి దేవుని ఆత్మను పొందుకొని ఆయన ఇక్కడ చెప్తున్నాడు 15వ వచనంలో 14వ వచనంలో అక్కడ చదివినట్లయితే, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడగు ఆసాపు సంతతి వాడును లేవీయునగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించినట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క యహాజీయేలు అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క ఆత్మ చేత ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏ మాట మాట్లాడుతున్నాడు చూసినట్లయితే 13వ వచనం చదవండి. అక్కడ 20వ అధ్యాయం 13వ వచనంలో, యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే ఇక యుద్ధాన్ని జరిగించును. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క బలహీనతలో ఇక వారందరూ కూడా ఆ యొక్క రాజ్యం మీదకి వచ్చి అందరినీ ఆ యొక్క రాజ్యం అంతటినీ కూడా నేలమట్టం చేసే క్రమంలో ఒక ఆ యొక్క యహాజీయేలు అనే వ్యక్తి ద్వారా దేవుని ఆత్మను పొందుకొని ఆయన ప్రకటిస్తున్న మాట అందరికీ తెలియపరుస్తున్నాడు. కాబట్టి యెరూషలేములో ఉన్నారు తెలియపరుస్తున్నాడు, ఆ యొక్క యూదాలో ఉన్న వారందరికీ తెలియపరుస్తున్నాడు, ముఖ్యంగా భయపడిపోతున్న రాజుకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు చూసినట్లయితే, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనం చదివినట్లయితే జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, ఎవరు జరిగించేవారు ఉన్నారు, దేవుడే ఇక యుద్ధాన్ని జరిగించేవాడు. కాబట్టి యెహోవానే యుద్ధాన్ని జరిగించేవాడు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం గమనించినట్లయితే ఇంకా యుద్ధం జరగలేదు అక్కడ, కేవలం ఆయన మాట మాత్రమే అక్కడ వచ్చింది. ఒక యహాజీయేలు అనేటువంటి వాని ద్వారా ఆ మాట రాజ్యంలో ప్రకటింపబడింది. అలాగైతే వారి శత్రు సైన్యం అయితే పూర్తిగా ఆ రాజ్యాన్ని ఇంకనూ చుట్టుమట్టుంది. చుట్టుమట్టినప్పుడు ఈ వ్యక్తి తెలియపరిచిన మాట, యెహోవా యొక్క యుద్ధాన్ని చూస్తాడు, యెహోవా యొక్క సమస్యను మీ నుంచి బయటకు తెస్తాడు అనేటువంటి మాట ఆ రాజుకు వినపడినప్పుడు ఆ రాజు చేసినట్టు పని ఏ రీతిగా ఆ రాజు చేశాడు చూసినట్లయితే, నాలుగవదిగా ఆయన చేసిన పని 22వ వచనంలో మనం చూడొచ్చు. అంటే 22 కాకుండా 21లో కూడా మనం గమనించినట్లయితే ఒక గాయకుల్ని ఏర్పాటు చేశాడు ఆయన. దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి ఒక గాయకులందరినీ కూడా ఏర్పాటు చేశాడు. ఎందుకు ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఇంకా యుద్ధం అనేది చేయడానికి వారు ముందుగా సైన్యం వస్తూ ఉంది. ఇంకా అక్కడ దేవుడి కార్యం అనేది ఇక్కడ మనకు జరగలేదు. అయినప్పుడు కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే ముందుగానే ఇక రాజు గాయకులు అంటే పాటలు పాడేటువంటి వారిని, వాయిద్యాలు వాయించేవాడిని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ 22వ వచనంలో మనం చూసినట్లయితే, వారు పాడుటకును స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీలను, మోయాబీలను, సేయీరు మన్యవాసుల మీదకు మాటుగానులు పెట్టెను గనుక వారందరూ కూడా ఏమయ్యారు, ఇక్కడ హతులైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ జరిగిన విషయాన్ని కూడా మనం గమనించాలా. దేవుడు ఇంకా యుద్ధాన్ని జరిగి ఇంకా మునిపే ఇక రాజు దేవుని యందు పూర్తిగా నమ్మకం ఉంచిన వాడుకున్నాడు.
దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు. దేవుని యందు పూర్తిగా నాకు నా దేవుడి యొక్క విషయంలో ఈ యొక్క పరిస్థితుల్లో సహాయం చేయబోతున్నాడనేటువంటి మనస్సు కలిగి గాయకులందరినీ కూడా ఏర్పాటు చేసి వారు పాడుతూ స్తుతిస్తూ ఉండగా మాటుగాండ్రులను అక్కడ పెట్టిన వారుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి మాటుగాండ్రులను మనం చూసినట్లయితే వారిలోనే విభేదం పుట్టించుకునేవారు. కాబట్టి అటువంటి ఆ యొక్క ముగ్గురు యొక్క సైన్యాన్ని మనం అక్కడ గమనించినట్లయితే ఆ యొక్క సైన్యం ఒక పక్క ఈ యొక్క యూదా రాజు మీదకి దండెత్తుకొని వస్తున్నప్పుడు ఆ యొక్క వారి మీద అయితే ఇక్కడ ఏ విధంగా దేవుడు సహాయం చేశాడు చూసినట్లయితే మాటుగాండ్రులను పెట్టెను కనుక వారు హతులైనట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి వారు నాలుగోది చేసింది మొదటిగా దేవుని యొద్ద విచారించుటకు వచ్చిన వాడుకున్నాడు యెహోషాపాతు రాజు. రెండోదిగా ఏక మనసుతో సమాజాన్ని సమకూర్చిన వాడుకున్నాడు. అదేవిధంగా మనకు మూడోదిగా అయ్యా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయము అనేటువంటి మాటను కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. అయితే నాలుగోదిగా ఆయన చేసింది దేవునిని స్తుతించిన వాడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి మన పట్ల మనకేదైనా జరిగితేనే ఆయన మనం స్తుతించేటువంటి వారంగా ఉన్నామా? జరగక ముందే ఆయనను విశ్వాసం ఉంచి, ఆయన ఎదుట నమ్మకం ఉంచి, ఆయన ఎదుట మనం స్తుతించే వారంగా ఉన్నామా? కాబట్టి ఇక్కడ పాటలు పాడుతూ స్తుతిస్తున్నప్పుడు అక్కడ జరిగింది. ఏమని జరిగింది? వారు హతులయ్యారు. వారందరూ కూడా నేలమట్టం అయ్యారు. ఆ యొక్క రాజ్యం మీదకి వచ్చేటువంటి ఆ ప్రజలందరూ కూడా నేలమట్టం అయ్యారు. ఎప్పుడు నేలమట్టం అయ్యారని చూసినట్లయితే వారు దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవుణ్ణి అక్కడ కీర్తనలు పాడుతూ ఉండగా. కాబట్టి వీరు చేసిన గొప్ప కార్యం అక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన రాజ్యం పైన ఇంకనూ కూడా ఆ యొక్క వారందరినీ నేలమట్టం చేయక మునిపే దేవుని యందు నమ్మకం ఉంచిన వాడుగా ఈ యొక్క రాజు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి ఈయన పూర్తిగా నాలుగోదిగిన విషయంలో దేవునిని స్తుతించిన వాడుగా ఈయనున్నాడు. కాబట్టి మన పట్ల దేవుడి ఈ సమయంలో తెలియపరుస్తున్నాడు. ఆయన మనం స్తుతిస్తూ ఉన్నామా? ఏ రీతిలో మనం స్తుతిస్తున్నాం? నాకు ఫలాంది ఇస్తే నేనే స్తుతిస్తా అనేటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి మనకి ఇవ్వకపోయినప్పుడు కూడా మనం ముందుగా ఆయన మనం స్తుతించినట్లయితే, ముందుగా ఆయన ఎదుట మన కీర్తనలు పాడినట్లయితే, ఆయన మన పట్ల గొప్ప విజయాన్ని మన పట్ల ఏర్పాటు చేసేవాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేశాడు? మాటుగాండ్రులను ఏర్పాటు చేసినట్లు ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత 21వ వచనం కూడా చూసినట్లయితే అదే అధ్యాయంలో 20వ అధ్యాయము 23వ వచనం. అమ్మోనీయులను, మోయాబీయులను, సేయీరు మన్యపు వాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో నొక్కరునొకరు చంపుకొని మొదలుపెట్టారు. కాబట్టి మాటుగాండ్రులు అనేటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే వారిలోని విభేదం వచ్చి వారిలోనే చంపేసుకున్నట్లు ఇక్కడ మనం చూడొచ్చు. వారే చంపేసుకున్నారు. రాజు వచ్చి ఆ యొక్క కత్తి పట్టుకొని వారి దగ్గరికి వచ్చి యుద్ధానికి వెళ్ళి అటువంటి ప్రయాసం ఏది చేయాల. వారు చేసింది ఒకటే, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. అయితే ఎటువంటి బలాన్ని ఉపయోగించాల రాజు అక్కడ. శారీరక బలం ఎక్కడ కూడా ఆయన ఉపయోగించాల. దేవుని యొద్ద విచారించుటకు వచ్చాడు ఆయన. ఏక మనసుతో జనులను సమకూర్చిన వాడుకున్నాడు. నీవే మాకు దిక్కు, లేదా నీవే మాకు ఆశ్రయం అని కలిగి ఆయన చివరిగా ఆయన చేసింది దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు ఆయన. గాయకులందరినీ ఏర్పాటు చేసి ఆ యొక్క స్తుతించడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఒక్కరు కూడా లేకుండా ఆ యొక్క సైన్యాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేశారు? వారిలోనే విభేదాలు పుట్టాయి. కాబట్టి ఇటువంటి రీతిగా ఆయన తన బిడ్డల పట్ల తన కార్యాన్ని జరిగించడానికి ఆసక్తి కలిగిన వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వారిలో విభేదం వచ్చి వారందరూ కూడా చంపుకునేటువంటి రీతిని ఇక్కడ మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా మనం కూడా ఉండాలి అనేటువంటి ఆశను ఆయన కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి ఏక మనసుతో మనం వచ్చేవారంగా, ఆయన ఏదో విచారించేటువంటి స్వభావాన్ని కలిగిన వారంగా, అదేవిధంగా అయ్యా నీవే ఏక పరిస్థితుల్లో నాకు ఆశ్రయము, నీవే ఏక శోధనలో నాకు ఆశ్రయము అనేటువంటి మనసును కలిగి స్తుతించే వారంగా మనం ఉండాలి. అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయాల్లో స్తుతిస్తూ ఆయన ఎదుకు మనం వెళ్ళినట్లయితే ఆయన కృపను మనం పొందుకునే వారముగా ఉంటాం. కాబట్టి స్తుతి అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకుండే ప్రతి బంధకం కూడా, మనకు వచ్చేటువంటి ప్రతి ఆపద కూడా, మనల్ని ఎవరైతే బలవంతంగా మనలను లాగి ఒకవేళ కూర్చోబెట్టినప్పుడు కూడా స్తుతి అనేది చెల్లించినట్లయితే పూర్తిగా బంధకములన్నీ కూడా ఊడిపడిపోయే రీతిని మనం చూడొచ్చు. అందుకనే అపోస్తుల కార్యంలో కూడా మనం అక్కడ చూడొచ్చు పౌలు, శీల. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఏ రీతిగా ఉన్నారని చదివినట్లయితే అక్కడ చెరసాల్లో బంధించినట్లుగా మనం అక్కడ చూడొచ్చు. కాబట్టి చెరసాల్లో బంధించినప్పుడు కూడా వారు కూడా అక్కడ ఏం చేస్తారనే విషయాన్ని కూడా మనం అక్కడ చదివినట్లయితే అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది 16వ అధ్యాయంలో. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచుండగా కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను,
చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములన్నీ కూడా ఏమైపోయి ఒక్కసారిగా ఊడిపడినట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే దీన్ని బట్టి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ పౌలు, సీల వీళ్ళిద్దరూ కూడా యెహోషాపాతు గుర్తుకొచ్చుంటాడేమో. ఆ దినాల్లో యెహోషాపాతు కూడా తన రాజ్యము చుట్టుపక్కల ఉండే రాజ్యాలన్నీ కూడా ఆయన మీదకు దండెత్తడానికి వచ్చినప్పుడు ఆయన యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేసిన వాడుకున్నాడు. అటువంటి గొప్ప కార్యం వారి జీవితంలో చేశాడు కాబట్టి మా జీవితంలో కూడా చేస్తాడు అనేటువంటి ఆశను కలిగి ఈ పౌలు, సీల వీళ్ళిద్దరూ కూడా గాయకులను ఏర్పాటు చేసుకోవాల. వాళ్ళే గాయకులు అయిపోయారు. వారే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రీతిగా వారు ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టారో, ఈ రీతిగా దేవుని ఎప్పుడైతే గణపరచడం మొదలుపెట్టారో, ఇక్కడ వీరి బంధకాలు కూడా తొలగాయి ఇక్కడ. యెహోషాపాతు రాజు విషయంలో తన రాజ్యాన్ని కాపాడుకున్న వాడుకున్నాడు. పౌలు, సీల వీరి విషయంలో వారి యొక్క బంధకాలు ఊడిపడినట్లు ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగైతే నీ విషయంలో, నా విషయంలో కూడా మన యొక్క బంధకాలు, మన యొక్క బలహీనతలు, మనకు రావాల్సిన ప్రతిదీ కూడా వీటన్నిటిని కూడా మనం పొందుకోవాలనే ఆశ కలిగినట్లయితే దేవునిని మనం స్తుతించే వారం ఉండాలి. కాబట్టి ఆయన స్తుతించే వారమా, ఆయన స్తుతించేటువంటి గుంపులో మనం ఉన్నామా, లేదా ఇంకనూ కూడా నసుకునేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా? కాబట్టి యెహోషాపాతు రాజు పూర్తిగా యెహోషాపాతు అనే పేరుకు అర్థము యెహోవాయే న్యాయము తీర్చువాడు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన పట్ల సహాయం చేసిన వాడుగా, తన రాజ్యం అంతటిని కూడా దేవుడు కాపాడిన వాడుగా ఆ యొక్క దినాల్లో ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆ దేవుడు నా పక్షాన ఉండి అన్ని వేళ కూడా నడిపించడానికి ఆయన ఆశ కలిగిన వాడుకున్నాడు. అలాగైతే ఆయన వైపు మనం మళ్ళేవాడు ఉన్నామా? ఆయన వైపు మనం ఏక మనసుతో ఆయన యొద్దకు మనం వచ్చేటువంటి స్వభావం మనం కలిగి ఉన్నామా లేదా? ఈ సమయంలో మనం ఆలోచించే వారం ఉండాలి. కాబట్టి ఇటువంటి మనస్సు ఆ యొక్క యెహోషాపాతు ఆ యొక్క రాజు చేశాడు. తన యొక్క రాజ్యాన్ని కాపాడుకున్నాడు. పూర్తిగా తన జనులందరినీ కూడా పూర్తిగా సంరక్షించుకొని దేవుని యొక్క కృపను పొందినవాడుగా ఆ యొక్క రాజు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి అటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అటువంటి దేవుడు ఉన్నవాడుగా అనువాడుగా ఉన్నాడు. అన్ని వేళలకు కూడా ఆయన అల్ఫా ఒమేగా ఉన్నాడు ఆయన. ఒక తెగకు లేదా ఒక ప్రాంతానికి పరిమితమైన దేవుడు కాదు ఆయన. సర్వము కూడా వ్యాపించిన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము నమ్మిన దేవుడు సర్వ సృష్టికర్త ఆయన. కాబట్టి క్రియేట్ చేయబడిన వస్తువు కాదు ఆయన. ఆయన ఒక క్రియేటర్, ఆయన ఒక సృష్టికర్తగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకునే స్వభావాన్ని కలిగి అన్ని వేళల్లో కూడా అన్ని విషయాలను కూడా ఆయన వైపు మనం మళ్ళేటి వారముగా యెహోషాపాతు వలె విచారించుటకు ఆయన ఎద్దకు వచ్చిన వాడుకున్నాడు. అదేవిధంగా ఏక మనసుతో అందరినీ కూడా సమకూర్చిన వాడుకున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన ఆశ్రయాన్ని పొందుకున్న వాడుగా చివరిగా ఆయన దేవుని స్తుతించే స్వభావాన్ని, గణపరిచే స్వభావాన్ని ఆయన కలిగి అలా చేసిన రీతిని బట్టి తన రాజ్యాన్ని పూర్తిగా భద్రపరుచుకుని కాపాడిన వాడిగా ఆ యొక్క రాజు ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా నీవు నేను కూడా అన్ని విషయాలను కూడా అలాగున మనము ముందుకు వెళ్ళే వారంగా ఈ రాజు వలె మనం కూడా ఉపవాస ప్రార్థన ముందు గడిపే వారం ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలను తన వినికిడిలో దీవించును గాక. మంచిది. దేవుడు తన దాసుని ద్వారా చక్కటి వర్తమానాన్ని మనం విరవగలిగినాం. ఉపవాస ప్రార్థనకు కావలసినటువంటి 5 లక్షణాలను మరి యెహోషాపాతు రాజు దగ్గర మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అది మొట్టమొదటిగా ప్రార్థన విషయంలో అది ఏ అవసరతను బట్టి మనం ప్రార్థన చేయగలుగుతామో దాని కొరకై మొట్టమొదటిగా ఏముండాలి అని అంటే మన మనస్సు నిలుపుకోవాలి. మన మనస్సు నిలుపుకోవాలి. ఆ తర్వాత మనము మన కుటుంబాలు, మన జనులు అందరూ కూడా ఆ యొక్క ప్రాబ్లమ్ను లేకపోతే ఆ సమస్యను ఎదుర్కోవటానికి సమకూర్చబడాలి. మూడవదిగా మనం చూసినట్లయితే అందరూ లేదా ఏ అక్కర కలిగి వచ్చినారో మనమందరము కూడా ఆ దేవుని వైపు నీవే మా దిక్కు, వేరు వారు మాకేమీ చేయలేరు అన్నటువంటి స్థితి దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ మాట అన్నప్పుడు ఆయనే మనకు ఆశ్రయము అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన వారంగా ఉంటున్నాం. ఇది 4వది. 5వదిగా మనం చూసినట్లయితే
ఈ 4 మనం గాని జరుపుకోగలిగితే, మన ప్రవర్తనలో ఉండగలిగితే, దేవుని దగ్గర నుంచి భరోసా వస్తాది. ఏ విధము చేతనైనను మనకు భరోసా వస్తాది. నీవు ఆ భరోసా పొందకుండా పోతున్నావు అననంటే, మనం చెప్పినటువంటి సహోదరుడు చెప్పినటువంటి పైనున్నటువంటి ఆ 4 నీలో ఏదో కొరత ఉన్నదని లెక్క. మొదటిదేమిటి? మనసు నిలుపుకోవటం. రెండోదేమిటి? సమకూర్చుకోవటం. మూడోదేమిటి? నీవే నా దిక్కు. నాలుగోదేమిటి? నీవే లేదా మనమే ఆయన్ని ఆశ్రయించే వారంగా ఉండాలి. ఇవి 4 జరిగినప్పుడు ఎవరొచ్చారు? లేవీయుడైనటువంటి ఆ వ్యక్తి, దేవుని ఆత్మచేత నడిపింపబడినటువంటి వ్యక్తి వచ్చి, భయపడకు, 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 ఆ సమస్య ఏదో దేవుడు తీరుస్తాడు అన్నటువంటి భరోసా ఇచ్చాడు. కనుక మన జీవితంలో మనం వచ్చాము దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఈ సమయంలో ఈ 4 విషయాలు మనం గ్రహించాల్సిన వారంగా ఉంటున్నాం. ఇప్పుడు యెహోషాపాతు రాజుకైతే అన్ని దిక్కుల నుంచి శత్రువులు వచ్చారు. అన్ని దిక్కుల నుంచి శత్రువులు వచ్చారు. ఆ శత్రువులు వచ్చినప్పుడు అతడు బెంబేలు పడిపోయి, ఇంకైపోయిందిలే నా పని అని శత్రువులకి తన రాజ్యాన్ని అప్పగించుకోలేదు. లేదా ఇంకేదైనా సరే అతడు బలహీనుడైపోయి శత్రువులకి దగ్గరకు వెళ్ళి పాదాభివందనం చేయలేదు. వారిని బతుకులాడుకోలేదు. ఒకే పని చేశాడు. యెహోవాయే నాకు ఆశ్రయమని, ఆయనే నా దిక్కు అని ఆయన వైపు చూశాడు. నిజము ప్రియులారా, ఇలా మనము చేయగలిగితే దేవుడు మనకు చేయవలసినటువంటిది తప్పనిసరిగా చేస్తాడు. మన మనసును నిలుపుకోవాలి. ఎక్కడ నిలుపుకోవాలి అంటే ప్రార్థనలో నిలుపుకోవాలి. అలా నిలుపుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మన పక్షంగా ఉండి శత్రువుల విషయంలో మనకు విజయం చేకూరుస్తాడు. శత్రువు అంటే నువ్వు అనుకోవచ్చు ఏదేదో అని. కాదు కాదు. నా ఆరోగ్యం బాగలేదు, అదొక శత్రువే. నా వ్యాపారం బాగలేదు, అది ఒక శత్రువే. నా ఉద్యోగం నేను చేయలేకున్నాను, అది శత్రువే. నా చదువు సరిగా జరగటం లేదు, అది శత్రువే. నా పెళ్ళి ఇంకా కాలేదు, అది కూడా శత్రువే. ఇలా చెప్పుకుంటూ పోతే అవే కాదు, ఉత్త పుణ్యానికి కూడా మనల్ని దూషించేవారు ఉంటారు, అది కూడా శత్రువే. అపనిందలు వేస్తూ ఉంటారు, అది కూడా శత్రువే. ఇవన్నీ సాతానుడు తీసుకొచ్చేటటువంటి శోధనలు. ఆ శోధనలను మనం జయించగలగటానికి మనకు శక్తి చాలనప్పుడు ఇదిగో ఈ ప్రార్థనే, ఈ ఉపవాస ప్రార్థనే మనలను గట్టెక్కిస్తుంది. మనం చేరవలసినటువంటి స్థలానికి అది చేరుస్తుంది. పిల్లరా, ఈ సమయంలో గుర్తు చేసుకుందాం, మన జీవితంలో అలాంటి భరోసా ఇవ్వగలిగిన వాడు మన దేవుడు ఒక్కడే. ఎలాగా అంటే ఇప్పుడు చూశారు కదా, వారేమో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు శత్రువులకు అపజయం కలిగించేదానికి అన్ని విధాలా ఆయన వారికి సహాయం చేశాడు. గనుక పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఇంకొక దగ్గర కూడా మనము పూర్తి అయిపోయినాయి. ఏమిటి? ఈ ఉపవాస ప్రార్థనలు ఈ దినంతో పూర్తి అయిపోయినాయి. ఏమిటి ప్రభువా, ఇంతవరకు మాకు సహాయం చేసినావు. చూడండి, సహాయం చేసే ముందు కూడా ఏం జరిగిందో, మరి పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకి ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పిల్లరా, అక్కడ మొదటి వచనం నుంచి చదువుకుంటే చాలా ఇబ్బంది పాలవుతున్నారు ఇశ్రాయేలీయులు. శత్రువులు వచ్చేశారు, వారి మీద పడి ఇంకా అన్ని విధాలా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నప్పుడు ఆ ఇశ్రాయేలీయులు దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళారు. సమూయేలు దగ్గరికి వెళ్ళి
అడిగారు, అయ్యా ఇప్పుడు శత్రువులు మా మీద పడి మమ్మలను చంపేసి తట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు మాత్రమే మాకు సహాయం చెయ్యాలి. మా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి అని అన్నప్పుడు 12వ వచనంలో చూడండి ఏమి రాయబడి ఉందో మనం చూస్తే, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి అయ్యా అంతకుముందు చదవండి ఏమి రాయబడి ఉందో, 9వ వచనం చదువుకుందాం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున ఏం చేసినాడండి ఈయన? ఇశ్రాయేలు పక్షంగా ప్రార్థన చేసినాడు. చూడండి, మన జీవితంలో మనం కోరుకోవాల్సింది ఇదే. ఏ ఇబ్బందులు వచ్చినా, ఇప్పుడు చూడండి వీళ్ళు ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారు జనాలు, అంతమంది ఉన్నా కూడా వారి వల్ల కాలేదు, వారికి చేత కాలేదు ఒక విధంగా చెప్పాలి అని అంటే ప్రభువుని అడగటం. అందుకనే సమూయేలుని అడిగినారు. సమూయేలు ఏం చేశాడో తెలుసా? సర్వాంగ బలి అర్పించినాడు. సర్వాంగ బలి అంటే మొత్తము ఇక ఆ యొక్క గొర్రెపిల్లకు ఏమీ ఉండదన్నమాట. చర్మం ఒలిచేస్తారు కదండి, మొత్తం ఏం చేస్తారంటే దహనం చేసేస్తారు, అంటే బూడిద చేసేస్తారు. అలాగా మొత్తము ఆ సర్వాంగ బలిలో అర్పించేసి ఏం చేస్తున్నాడు అని అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఇశ్రాయేలు పక్షముగా ప్రార్థన చేసినప్పుడు కదండి, ఆయన ప్రార్థన ఆలకించినప్పుడు సమూయేలు దహన బలి అర్పించుచుండగా, వినండి ఇప్పుడు ఇక్కడ ఆ 10వ వచనంలో ఉంది, ప్రార్థన చేస్తూ ఉండగా దహన బలి అర్పిస్తూ ఉండగా జరిగినటువంటి కార్యం చూడండి. ఇప్పుడు మన మధ్య కూడా అదే జరుగుతుంది. నువ్వు నిజముగా యెహోషాపాతులాగా కదండి, నువ్వు కదండి మనస్సు నిలుపుకొని సమకూర్చుకొని కదండి నీవే దిక్కు అని ప్రభువు వైపు చూస్తే కదండి, ఆయనే నాకు ఆశ్రయం అని ప్రభువు వైపు చూస్తే జరిగేటేమిటో తెలుసా? చూడండి ఇప్పుడు ఏం రాయబడి ఉంది అక్కడ. సమూయేలు అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేసేసినాడు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి కదండి, యెహోషాపాతు చేసిన అప్పుడు దేవుడు శత్రువులను ఓడించటానికి ఆయన అలాగే సహాయం చేశాడు. ఇక్కడ కూడా చూసినట్లయితే ఇశ్రాయేలీయులందరూ భయపడిపోయి సమూయేలు యొద్దకు వెళితే సమూయేలు ఆయన సర్వాంగ బలి అర్పిస్తే ప్రార్థన చేస్తూ ఉంటే వారిని ఏం చేశాడు? శత్రువులని తారుమారు చేసినాడు. పిల్లరా, నిజముగా మనము కానీ ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు సిద్ధ మనసు కలిగి కదండి, స్థిరమైన మనసు కలిగి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కదండి నీవన్నీ సమకూర్చుకొని దేవుని సన్నిధిలో నువ్వు పోరాడితే, ప్రభువుని అడిగితే ఆయన తప్పనిసరిగా నీకు ఆయన దిక్కుగా ఉంటాడు, నీకు ఆయన ఆశ్రయపురముగా ఉంటాడు. అప్పుడు నువ్వు చివరిగా ఆయన స్తుతిస్తావు. అందుకని నేను చెప్పాను, ఉపవాస ప్రార్థనలో ఏముంటాయో తెలుసా? ప్రార్థన ఉంటుంది, విజ్ఞాపన ఉంటుంది, తర్వాత యాచన ఉంటుంది, 4వది ఏముంటుంది? కృతజ్ఞత ఉంటుంది. గనుక పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం, ఈ సమయంలో సహోదరుడు చెప్పినటువంటి యెహోషాపాతు జీవితం, ఇశ్రాయేలీయుల జీవితం మనకు మాదిరిగా పెట్టుకొని ఈ దినాన ప్రభువుని ఇచ్చేస్తే ఈ చివరి దినాన ఏమంటున్నాడు చూడండి. సమూయేలు ఒక రాయి తీసుకున్నాడు, ఏం చేస్తున్నాడు చూడండి. 12వ వచనంలో మనం చూస్తే, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు కదండి. ఈ ఉపవాస ప్రార్థనలో మనం కూడా ఈ చివరిగా ఎక్కడికి వచ్చున్నాము అంటే 8వ సంఘమైనటువంటి ఈ అపార్ట్మెంట్స్కి వచ్చినాం. ఇది ఇరుకైనా దేవుడు విశాలత కలుగజేసి ఈ దినాన మనం అందరము నెమ్మదిగా కూర్చొని
దేవుని పాటల ద్వారా మహింపరచగలిగినాం. అలాగే దేవుని వాక్యం ద్వారా కూడా మనకు అన్ని విధాల దేవుడు భరోసా ఇచ్చాడు. నీవే సమస్యతో వచ్చావో దానిని నేను తీరుస్తాను కదండి. యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఆయన వైపు చూసినప్పుడు ఆత్మ సహాయుడైనటువంటి ఆ యొక్క లేవీయుడు వచ్చి భయపడకు భయపడకు భయపడకొని భరోసా ఇచ్చినట్లు ఈ దినాన నీకు నాకు ఇస్తాడు. పిల్లరా, నిజము, పోయిన శుక్రవారం నేను తిప్పవరపాడు రాలేకపోయినాను. మా అమ్మగారు ప్రభువునందు నిద్రించిన దాన్ని బట్టి రాలేకపోతే ఎంతో దుఃఖం. ఇట్లా తల్లి లేదు గారు లేరు, అదే సమయంలో ఉపవాస ప్రార్థనలో నేను ఉండటం లేదని ఎంతో కుమిలిపోయినాను. కానీ ఒక్కటి మాత్రం, ఇదిగో ఈ భరోసా, ఈ యొక్క యెహోషాపాతు లాగానే నేను నా మనసులో స్థిరంగా పెట్టుకున్నాను. ప్రభువా, నేను ఉండటం కాదు కానీ మరి దేవుని బిడ్డలందరూ వచ్చి దేవుని సన్నిధిలో వారి యొక్క అవసరతలన్నీ మొరపెట్టుకునేటట్లు ఉపవాస ప్రార్థనను చక్కగా జరిగించమంటే దేవుడు ఎంతగానో సహాయం చేసి వారు కూడా మా అమ్మగారి భూస్థాపన కార్యక్రమానికి రావటానికి వారికి కూడా సహాయం చేశాడు. 8 సంఘాల్లో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా రాగలిగినారు. నిజముగా నేను అనుకున్నానప్పుడు, నిజమే, మనము కానీ ఇలాగా స్థిరమైన మనసుతో ప్రభువుని అడిగితే ఆయన అన్ని విధాలా సహాయం చేస్తాడని నేను నమ్మినాను. అందుకే మీ ముందుకు నేను చెప్తున్నాను పిల్లరా, నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఏదో వాళ్ళకేమిలే, అన్నోళ్ళకేమిలే, లేకపోతే అక్కోళ్ళకేమిలే అని అనుకోబాకండి. ప్రతి ఒక్కరికి కదండి, రాజే కదా ఈయన. ఎవరైనా రాజు ఎవరు? యెహోషాపాతు రాజు అయినప్పటికీ నలుదిక్కల నుంచి శ్రమలు వచ్చేసినాయి, అంటే ఇబ్బందులు వచ్చేసినాయి, ఇరుకులు వచ్చేసినాయి. నిజముగా అతడు భయపడి వాళ్ళకి దాసోహం అనాలి, కానీ అనలేదండి. మనస్సును నిలుపుకున్నాడు కదండి. అలా మనం చేయగలిగితే ఈ ఉపవాస ప్రార్థనకు ఈ దినాన చివరిగా మనం ఈ సంవత్సరానికి 8వ ఉపవాస ప్రార్థనగా ఎబెనేజరు అని పేరు పెట్టుకోవచ్చు. ఇంతవరకు దేవుడు ఏం చేశాడు? మనకు సహాయం చేశాడు గనుక సహాయపు రాయిగా, తలకు మూలరాయిగా ఉన్నటువంటి యేసయ్య మనకున్నాడు గనుక మనము దేవునిలో యేసుక్రీస్తు అనే బండ మీద నిలబడి మనము ఇక ముందుండేటటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మనకు మార్చి నెలలోనే మనకు స్త్రీల పరిచర్య జరగాలి కదండి. అదే సమయంలో మరి చిన్నపిల్లలకు యొక్క VBS జరగాలి. ఏప్రిల్ నెలలో మరి యవనస్తుల కూడిక జరగాలి. ఆ తర్వాత మే నెలలో మరి సేవకుల సదస్సు జరగాలి. ఆ తర్వాత మిగిలిన నెలల్లో సువార్త సేవలు జరగాలి. ఇవన్నీ కూడా నేను తారీఖులు చెప్పటం లేదు, కానీ ఈ నెలల్లో మన ముందున్నటువంటి పరిచర్య ఇంతగా ఉంది. కాబట్టే మీరందరూ కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థన అయిపోయిందిలే హమ్మయ్యా అనుకోబాకండి. రాబోయే దినాల్లో ఉన్నటువంటి ఆ పరిచర్య కొరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఆయన ఎబెనేజర్గా ఉన్న దేవుడు గనుక ఆ ప్రభువుని మనము దేవుని సన్నిధిలో నిజముగా చివరిగా చెప్పాను కదా, కృతజ్ఞత, ప్రార్థన, విజ్ఞాపన, యాచనతో పాటు మనము కృతజ్ఞత కలిగిన వారమై దేవుని సన్నిధిలో మన ప్రతి అవసరతలని కుమ్మరించుకుందాం. నేను చెప్పాను, ఏకరువు పెట్టాను నేను. ఎన్నో ఉన్నాయి మనకు శత్రువులు. ఆ శత్రువుల్ని జయించాలి అని అంటే నీ వలన నా వలన కాదు. మనం బలహీనం, ఏ విషయంలో కూడా స్థిరమైనటువంటి మనస్సు లేనివారం. అయితే స్థిరమైన మనసునిచ్చి ధైర్యంగా మన కొరకు ఆయన నడవమని చెప్పే మన దేవాది దేవుడు ఉన్నాడు గనుక మీ సమస్యలు ఏమున్నా సరే మీరు మీ సన్నిధిలో కుమ్మరించాలని, దేవుని సన్నిధిలో మనం అందరం అడగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. చక్కని వర్తమానం అందించినటువంటి విజయ్ కుమార్ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం అందరం కూడా ఉన్నపాటున మనము ప్రార్థన చేసుకుందాం.